అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. అట్లానే మన మధు గారు వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే టి శివశంకరరావు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఐటీసీ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. చంద్ర గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు పదవి వివరంగా పొందుతున్న మన ధారావతి రామదాస్ గారిని సతీ సమేతంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి పూలమాలలు ఇవ్వాల్సిందిగా మన మేనేజర్ గారు మురళీధర్. వధువేవో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడు వలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి.
పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే. గలగల మాటల సడిలో బరువిక తేలిక పడలే ఇరుగుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుంటే కలకన్నా మరిచేనే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే. మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం
మనకే రూపంగా ఈ బొమ్మలరే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 అన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 అన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే తందానే తన్మల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే ఒకటే కలకండ ఎంత వీళ్ళందరి కళ్ళు అందాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు గుండెల్లో గుచ్చుకునే ఈ పువ్వుల బాణాలు వెన్నెల్లో ఆడుకునే పసిపాపల హృదయాలు సీజన్ కేసు తోటి కార్మికులకు అందరికీ నా పాదాభివందనం. నవ్వుపించేది ఇదే ఫస్ట్, ఎప్పుడు ఎక్కలే స్టేజ్. మా నాన్నది దీక్ష, మా నాన్న మెడికల్ అయిండు 5 ఏళ్ళ, ఆయనది జాబ్ చేస్తున్నాడు. మా బాబు కొత్తదని ఆలోచించిన కానీ రాలే, అది ఒకటే బాధ. స్టేజ్ కూడా ఎక్కడ చూసుకోలేదు, ఎందుకంటే రాలేదు, ఎందుకు స్టేజ్ ఎక్కడో వద్దు అని అనుకున్నా. అందుగురించి ఎవరికి చెప్పలేదు. కానీ నా అభిమానంతో అందరికి వచ్చినందుకు వాళ్ళకు వందనము. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సంవత్సరాలు సర్వీస్ చేసిన, కానీ ఈ అంతా మా అమ్మ నాన్నలే. అది ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటే వాళ్ళే కారణము. తర్వాత మా మిస్సెస్ పాపం 35 సంవత్సరాలు ఆమె కూడా డ్యూటీ చేసింది. 4 గంటలకు లేచి క్యారేజ్ కట్టి పంపించేది పాపం.
సత్తుపల్లి పోయిన సంవత్సరంలారా 4 గంటలకు లేచి అన్నం వండి ఎంత బాధ ఉన్నా కూడా ఆమె నడుము నొప్పి ఇబ్బందితోనైనా చాలా ఇది చేసి నాకు క్యారెట్ కట్టి పంపించేది. చాలా హ్యాపీ. మా అమ్మకు కూడా చూసుకుంటాను మంచిగా. ఎందుకంటే మా అమ్మ కూడా కళ్ళు కనబడవు. బాత్రూమ్ ఇక పొద్దున్న 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సేవ చేస్తుంది. ఆమెకు నమస్కారం పెట్టారు. ఆనందంగా అవుతుంది అనుకోలేదు. నేను 88 అపాయింట్మెంట్ ఇక్కడే ఇది చేసిన పోలంపల్లి మైన్ వెళ్ళందు అక్కడ డ్యూటీ చేసా. ఒక 1 ఇయర్ ఫిల్లింగ్ చేసిన. తర్వాత 5Bకి వచ్చా. 5B కూడా ఫిల్లింగ్ చేశా. తర్వాత యమచంద్రపురం మైన్కి వచ్చా. ఫిల్లింగ్ అక్కడ కూడా చేశా. తర్వాత అంతంలో సార్ పాపం దేవుడు ఆయన చాలా మంచివాడు. నీ స్టోర్ సామాన్ తెచ్చేది. పాపం ఆయన సార్ నీకు సర్ఫేస్ కావాలి సార్ అండర్గ్రౌండ్ కానీ నీకు ఎందుకు రాబాయి నీకు సర్ఫేసే పోతావు నీకు సర్ఫేస్ తీసుకుంటాను కానీ ఇక్కడ పిఓగా వచ్చిందో అంతందా సారు. పిఓగా రాగానే లెటర్ పెట్టిన. పాపం సారే చేయించింది. ఇక్కడికి జీకేవీసీలో 25 సంవత్సరాలు చేశా. అందరికీ నమస్కారం. నేను చాలామంది చెప్పలేదు అసలు స్టేజ్ ఎక్కాలని లేదు. ఎందుకంటే ఇక మా ఊరికి రాలే జాబు. పాపం ఇంతవరకు నా పేమెంట్ వచ్చినా కూడా మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ నాన్న నీ జీతం ఎంత వచ్చింది ఏంటిది నాకు ఇంటి అంతి అని ఇంతవరకు అడగలే. మా అబ్బాయి ఆ జీతం ఇంతవరకు 36 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు నాన్న నీ పేమెంట్ ఎంత ఏంటిది. మా అమ్మాయి మాత్రం సూపర్. ఆమె ఏమైతే 1000 రూపాయలు ఇచ్చినా కూడా వద్దు నాన్న నీకు ఖర్చులు బాగున్నాయి నువ్వే కదా మొత్తం మెయింటైన్ చేసి 1 రూపాయలు కూడా వద్దు నాకు. ఎవరైనా అమ్మాయిలు అంటే తండ్రికి డబ్బులు అడుగు అది ఇస్తావు ఇది ఇస్తావు ఇది అది ఇప్పిస్తావు అని అంటది కానీ ఇంతవరకు అడగలేదు నాకు. అదే హ్యాపీ. మా అబ్బాయి కూడా ఇబ్బంది పెట్టలే. మేము ఇప్పుడు దాకా అందరం కలిసిమెలిసి ఉంటాం అంటలే. మా అబ్బాయి కూడా వేరు చేయలేదు. అంత ఏమైనా ఫంక్షన్ ఏమైనా ఏదైనా ఇంట్లో చేసుకోవాలంటే అందరం కూర్చొని మా కోడలు నేను అందరం కూర్చొని ఏం చేద్దామరా ఎట్లా చేద్దామని ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకొని ఇది చేస్తాం. అంతేగాని నువ్వెంత ఇంతవరకు గొడవ పడలే. ఏదో చిన్న చిన్నవి అయినాయి కానీ పెద్దగా పెట్టుకున్నాడు చేసుకున్నాడు ఏం కాలేదు. నీ పని విషయంలో అయితే ఎవరైనా అంటమేంజర్ కానీ ఎవరైనా పని చెప్తే అది చేసేయాలి అయిపోవాలి. ఎందుకంటే మాట పడొద్దు. నాకు ఎవరైనా ఒక మాట అంటే 3 రోజుల దాకా నా మనసులో పోదు. అరే ఈ మాట చెప్పింది కదా నేను పని చేయాలి. నేను ఏదైనా సార్ ఒక టవర్ చేశాను. ఒక టవర్ చేయ రామదాస్ అంటే నా ఓన్గా ఐడియాతో నేను ఇదొక బిల్లంతో పాన్ షాప్ పెట్టా. పని చేయలే. మా తల్లిదండ్రులు ఏం పని చేయించలేదు. పాన్ షాప్ పెట్టినాక మా అన్న దగ్గర వచ్చి టైలర్ పని చేసిన అంతే. తర్వాత సింగరేణి జాబ్ వచ్చింది. టవర్లు కొలతలు చేసి మార్కింగ్ చేసి కటింగ్ చేసి అన్నీ ఒక టవర్ చేస్తే రామదాస్ బాగుంది ఇంకో 2 టవర్లు చేయి అని 3 టవర్లు చేసిన. ఎంట్రీ బాక్సులు మోటర్ అవి చేసిన. మా ఎలక్ట్రికల్ సెక్షన్ అంతా మంచి వాళ్ళు అందరు మంచి వాళ్ళు. నేను దేవ్యా రోజులో చేసినా కానీ ఇంత కలిసిమెలిసి ఉండరు. ఎందుకంటే యమచంద్రపురం మైన్లో చూసినా ఇక్కడ చూసినా అందరు ఆఫీసుల్లో కానీ ఎవరైనా కానీ అంత కలిసిమెలిసి మంచిగా అంత మంచి మనుషులు ఉన్నారు. బయట కలిసినా కూడా వాళ్ళు రామదాస్ ఏంటిది మొన్న వచ్చినా కూడా అందరూ అదే ఎప్పుడు వస్తానో ఏంటిది అన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ రామదాస్ గారు మీ సందేశం ఇచ్చినారు. ఎవరైనా కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడుకుంటే వచ్చి మాట్లాడు. ఇంత చక్కగా అమూల్యమైనటువంటి వెలగట్టలేని అభిప్రాయాలు మీరు మీ ఎందరికో మార్గదర్శులైన మా నాన్నగారికి పదవీ విరమణ శుభాకాంక్షలు నాన్న. I hope you have a wonderful retirement. My daddy is my best friend and my daddy is superhero. కష్టజీవి. చాలా కష్టంతో ఏ వర్క్ అయినా అది అయిపోవాలి సాధించాలనే బాగా పట్టుదల ఉంటుంది. నాకు ఇది కావాలి నాన్న అని నేను ఎప్పుడూ అడగలేదు. తనే నాకు ఏం కావాలనేది ముందే తనే చూసేసి నాకు ఇది ఇచ్చేసేవారు. ఏ రోజు మా నాన్నని అడగక ముందే నాకు అన్నీ ఇచ్చారు. నేను ఈరోజు ఇంత స్టేజ్లో ఉన్నానంటే మా అమ్మ కారణం. మా నాన్నకి ఏది ఇచ్చినా మా అమ్మ నాన్న రుణం నేను తీర్చుకోలేనిది.
ఎన్ని జన్మలు ఎత్తినా నేను మా నాన్నకి కూతురుగానే పుట్టాలని కోరుకుంటున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సునీత గారు. ఇప్పుడు శ్రీ కుమార్ గారు జీకేసి పెద్దలందరికీ, సింగరేణి కార్మికులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇంత జరుగుతుంది, ఐలే అంకుల్ అనే మా అంకుల్ లేదు మన మధ్య, అది కొద్దిగా బాధాకరం. మా డాడీను ఐలే అంకుల్ చాలా మంచి ఉండేటోళ్ళు, అన్నదమ్ముల్లాగా ఏమన్నా కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇక మా డాడీకి నేను చెప్పాల్సింది ఏం లేదు, ఎందుకంటే ఏ రోజు కూడా బాగా మనసుకంటే రాలేదు వరకు, ఏ రోజు కూడా ఏ విషయం కూడా తమ్ముడు అని మాలో భావన లేదు. ఎందుకంటే ఆస్తిత కాదాలు కానీ మనస్పర్ధలు కానీ ఇంతవరకు రాలేదు మా కుటుంబంలో. ఏ రోజు కూడా అన్న ఏంటి నాకు ఇది కావాలని మమ్మల్ని అడగలేదు. అంత ప్రేమపూర్వకంగా ఉన్నాం. తర్వాత మా తల్లిని మా అడగలని చెప్పడానికి వీల్లేదు, మా సొంత బంధువుల లెక్క చూసుకుంటుంది మా అమ్మను ఈ రోజు వరకు. ఏ రోజు కూడా తన తల్లి లెక్క, తల్లి కంటే ఇంకా ఎక్కువ ప్రేమగా చూసుకుంటుంది. అదే మాకు గొప్ప. ఈ రోజుల్లో తల్లిదండ్రులను చూడట్లేదు. ఎందుకంటే ఈరోజు మా భార్య రాలేదంటే ఆమె తల్లిని చూస్తుంది. ఆమె తల్లికి ఒక్క ఫ్రాక్చర్ అయింది, కొడుకులు చూడట్లేదు. అయినా ఆమె ఏడ్చి వాళ్ళ తల్లిని తెలుసుకొని ఈరోజు ఆమె కూడా మూలకు పడితే ఆ రోజు చాకరీ చేస్తుంది. ఎందుకంటే మా అమ్మను మా మదర్ చూస్తుంది కనుక వాళ్ళ తల్లిని ఆమె చూసుకుంటుంది. ఈరోజు అలాంటి వాళ్ళు లేరు కనుక తల్లిదండ్రులను చూసుకోవాలి. ఈ వేదిక నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్నదమ్ముల్లో ఐక్యమత్యం. రాముడు లక్ష్మణుడు ఏ విధంగా భారతదేశంలో మనకి ఇదయ్యారో ఆ విధంగా ఈ ఇద్దరం ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఏ రోజు కూడా ఇంత విషయం కూడా మాలో ఇంతవరకు రాలేదు. అలాంటి తమ్ముడిని నేను కోరుకున్నాను, భగవంతుడు ఇచ్చాడంటే నాకు ఎంతో గొప్పతనం. అందుకోసం ఈ వేదిక ద్వారా నేను ఇంకా ఏమి చెప్పవలసిన విషయం లేదు. ఇంతవరకు కూడా మాలో మా ఇద్దరిలో ఏ కల్మషం లేకుండా ఈ రోజు వరకు జీవిస్తున్నామంటే అది రాముడి దయవల్లే అని నేను ప్రార్థిస్తూ ఈ వేదిక నుండి మమ్మల్ని ఈ మాటల ద్వారా పరిచయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ దేవేంద్ర గారు. చాలా అమూల్యమైన సందేశం. మా గురించి చెప్పాలంటే చాలా మంది ఇప్పుడు చెప్పుకునే సమయం లేదు. కాకపోతే నాకు తండ్రి లేడండి. నా తండ్రి తర్వాత తండ్రి నిలబడి ఇప్పటికీ 16 సంవత్సరాల నుంచి నా తండ్రి నిలబడి నా తండ్రి చూస్తున్నాను. మా అక్క మా అది చాలా మా సంతోషంగా చెప్తున్నా. మా చాలా సంతోషంగా ఉంది. చాలా మా గురించి చెప్పాలంటే చాలా జోగ్యంగా ఉన్నాడు. చాలా చాలా ఎట్లంటే మృదు చాలా సంతోషంగా ఉంది. ఇక మా తండ్రి అన్నట్టే, ఇక మాకు మా తండ్రి అంటే ఎంత నడిపిస్తున్నాడు. అందుకంటే నేను ఏం చెప్తాను. థ్యాంక్ యూ అండి. ఏదో మా డాడీ రిటైర్మెంట్ అవుతుంది బాధ కాదు, మా కుటుంబాన్ని ఏ లోటు లేకుండా ఏ కష్టం కానివ్వకుండా మా డాడీకి వేరే ప్రపంచం లేదు. డ్యూటీ ఇల్లు రాగానే మాతో టైం స్పెండ్ చేయడం తప్పించి సినిమాలకు వెళ్ళాలో సో ఇంకేమైనా చేయాలి, ఏమైనా ఖర్చు పెట్టాలి అనేది ఏ పక్కన కూడా ఏ ఆలోచన లేదు. డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిందంటే డ్యూటీకే. ఎంతసేపు డెడికేషన్ అనేది ఎంతసేపు డ్యూటీ మీద ఉంటుంది మా డాడీకి. నాకు డాడీ కాదు, ఒక ఫ్రెండ్. నేను చిన్నప్పటి నుంచి అంతే చూసిండు. ఇప్పుడు కూడా ఒక చిన్న బాబులాగానే చిన్న పాపలాగానే మా అక్కని మా అన్నని నాతో పాటు ఉన్న మీ ముందున్న వాళ్ళని కూడా వాళ్ళ కొడుకులాగానే చూస్తారు తప్పించి ఏ రోజు వాళ్ళ వేరు మీ వేరని ఏ రోజు చూడరు. మాకు బాధ కలిగింది ఏంటి అంటే
మమ్మల్ని ఇంత కేర్ఫుల్గా చూసే పేరెంట్స్ దొరకడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా రిటైర్మెంట్ అయినందుకు చాలా ఆనందపడుతున్నాం. ఇన్ని రోజులు కుటుంబ భారాన్ని మోసుకుంటూ వచ్చి కుటుంబ భారాన్ని ఈ రోజైనా కొద్దిగా ఆయన బాధ్యతని నేను తీసుకోవాల్సిందిగా ఒక టైం వచ్చింది కాబట్టి చాలా ఆనందపడుతున్నాను. డాడీ నేనున్నా, ఏ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ అంటున్నాను. ఇప్పుడు ఈ కుమార్ గారు సెక్రటరీ తమ సందేశం. నమస్కారం. డికేఓసి ఉద్యోగులందరికీ, డికేఓసి అధికారులందరికీ, రిటైర్మెంట్ అయిన ఉద్యోగులందరికీ, సింగరేణులందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సింగరేణి కోల్మెన్స్ లేవర్ యూనియన్ తరఫున రామదాస్ గారు అన్నగారికి, వారి సత్యమణి గారికి, వారి కుటుంబ సభ్యులకు, అట్లాగే బల్లాల డేవిడ్ అన్నగారికి, వారి సత్యమణి గారికి, వారి కుటుంబ సభ్యులకు పదవిలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సభ అధ్యక్షుల వారికి, వేదికను అలంకరించిన అధికారులకు, నా యూనియన్ మిత్రులకు, నా ముందున్న అన్ని యూనియన్ మిత్రులకు, నా తోటి ఐఎన్టీసీ నా సహచార మిత్రులందరికీ, మరి రిటైర్మెంట్ అయ్యి కూడా ఇక్కడికి వచ్చిన అన్నలందరికీ, తర్వాత డిఎల్ఆర్ ఉద్యోగులందరికీ, మహిళా మనులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ముందుగా రామదాస్ అన్న గారికి మరి ఎలక్ట్రిషియన్ సెక్టర్లో అన్న డ్యూటీ చేశారు. అక్కడ మరి అన్నకు 2018లో ఉత్తమ కార్మికుల అవార్డు కూడా రావడం జరిగింది. అది మరి ఒక గౌరవంగా సింగరేణిలో మన అందరిలో ఇక్కడ 2800 మంది పనిచేస్తుంటే ఒకరికే లభిస్తుంది. ఆ విధానము రామదాస్ గారు కూడా లభించినందుకు కూడా మా యూనియన్ తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. అట్లాగే వారు మెటీరియల్ తెచ్చే దాంట్లో కానీ సిన్సియర్ ఆనెస్టీ ఉద్యోగి, మరి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అష్టేశ్వరాలు ఆరోగ్యాలు వారు ఇక్కడ ముందు కూడా వారిని అలాగే చూసుకోవాలని కూడా వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తున్నాం. మరి యొక్క అన్న డేవిడ్ గారు కూడా ఇవాళ కొన్ని కారణాల వల్ల వేదిక మీకు రాలేకపోయారు. మరి వారికి కూడా మరి 800 సెక్షన్లో మరి వారు వై రాంబాబు గారితో చాలా సేవలు అందించారు. పూల్స్ను ఎస్కార్ట్స్ మీద వారి సేవలు చాలా అమోఘమైనవి. దాన్ని వారు లేకుండా కూడా ఈ వేదిక తరఫున తెలియజేసుకుంటున్నాను. వారికి కూడా అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు దేవుడు అన్ని ప్రసాదించాలని కూడా ప్రార్థిస్తూ, ఇంకా యూనియన్ పరంగా మీరు మాకు ఓటు వేసి ఈ వేదిక మీదకి మాట్లాడే అవకాశం కల్పించి మరి మీకోసం మేము పనిచేయాలని ఇక్కడ పంపించిన ఉద్యోగులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు నమ్మిన సిద్ధాంతం యూనియన్ పరంగా పనిచేస్తామని మేము ఇచ్చిన హామీలలో మా యూనియన్ పరంగా మరి 250 గజాల దున్ను ఫ్లెక్స్ మీద దాని ప్రక్రియ నడుస్తున్నది. దాని విషయంలో బ్రాంచ్ కమిటీతో కూడా సెంట్రల్ కమిటీ వాళ్ళతో కూడా మేము మీటింగ్ పెట్టి మేము ఇచ్చిన హామీలలో మీకు నెరవేరుస్తామని, మీరు మాకు ఇక్కడికి ఇచ్చి ఓటు వేసి పంపించినందుకు మిమ్మల్ని బొమ్మ చేయకుండా మీ పనులలో మేము మా యూనియన్ తరఫున కూడా గట్టిగా పోరాటం చేస్తామని, ఇంకా వచ్చే సంవత్సరంలో కూడా ఇంకా బలంగా పనిచేస్తామని కూడా వేదిక నుండి తెలియజేసుకుంటూ, అట్లాగే మన మైను వివరాలకు వస్తే మన సింగరేణి పరంగా చాలా మరి మ్యాన్ పవర్ తగ్గిపోయినాం. మనం ఏదో కలకల్లాడున్న ఈ జీకే ఓపెన్ క్యాస్ట్ మరి ఈ రోజున మనం 100 లోపే ఉండి అయినా కూడా వారి కుటుంబ సభ్యులతో 2 అన్నలకి వాళ్ళ ఘనంగా సన్మానం చేసుకుంటున్నాం. మరి మేనేజ్మెంట్ వారిని కూడా ఈ వేదిక నుండి మరి వస్తుంది అనేలాగానే మేము అందరం అనుకుంటున్నాము, ఆ ఆశల్లాగా చూస్తున్నాము. ఈ వేదిక నుండి కూడా మరి అధికారులను కూడా అడుగుతున్నాము. మరి ఎవరి లోపం దీనివల్ల మరి ఆలస్యం జరుగుతున్నదో అనేది కూడా వాళ్ళు మన వేదిక నుండి తెలియజేయాలి. అట్లాగే యూనియన్ సభ్యులందరితో కూడా ఈ విషయాల మీద కూడా మరి మేనేజ్మెంట్ కూడా ఇక్కడ ఉన్న పిట్ కమిటీలతోటి మరి వచ్చి చర్చ చేసుకుంటూ మా ఉద్యోగులందరూ కూడా భరోసా ఇచ్చే బలం మాకు ఇచ్చుకుంటూ మరి ఎందుకు జరుగుతుంది ఏంటి ఇక్కడే ఎడ్డాపించిన దాన్ని కూడా మా ఉద్యోగులందరినీ కూడా మా యూనియన్ సభ్యులందరినీ కూడా ఒత్తిడి చేయడం జరుగుతున్నది. వారి కొద్దిగా నిరుత్సాహం కోల్పోకుండా మరి నూతన సంవత్సరంలో మరి అందరము బలంగా అంతా కలకల్లాడినట్టుగా ఉత్పత్తితోటి రక్షణతోటి మనందరం పనిచేసుకుంటామని కూడా వారు మనకు హామీ ఇవ్వాలని తెలియజేసుకుంటూ మరి ఒకసారి మనందరి ముందస్తుగా నూతన శుభాకాంక్షలు మరియు ఇద్దరికి వాళ్ళ పదవి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై సింగరేణి. థ్యాంక్ యూ కుమార్ గారు సందేశం ఇచ్చినందుకు. ఇప్పుడు ముందుగా అందరికీ శుభోదయం. ఈరోజు పదవి విరమణ పొందుతున్నటువంటి
మన రామదాస్ గారి పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన మేనేజర్ గారు మురళీ సార్ గారు, అట్లాగే సీనియర్ అన్నమయ్య గారు, మన్సార్ గారు, ఎస్ఓ రామదాస్ గారు, మరియు సభా అధ్యక్షులు నాతోటి యూనియన్ మిత్రులు కుమార్ గారు, మరియు వివిధ కార్మిక సంఘాల నాయకులు, మరియు పదవి విరమణ కార్యక్రమ వేదిక ముందున్నటువంటి కార్మిక సోదరులు సోదరిమణులు, అట్లాగే డ్రైవర్లు డిఎల్ఆర్ కార్మిక సోదరులు అందరికీ మరొకసారి శుభోదయం. ఈరోజు మన రామదాస్ గారు సుదీర్ఘ పూర్తి సర్వీస్ చేసే పదవి విరమణ పొందుతున్న రామదాస్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు మరొకసారి నా తరఫున ఏఐటీసీ తరఫున పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రామదాస్ గారు తన యొక్క విధుల పట్ల క్రమశిక్షణతో రక్షణతో పనిచేసి ఉత్తమ కార్మికులుగా ఎన్నికైనందుకు కూడా మరొకసారి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రామదాస్ గారు మిగతా శేష జీవితం సంతృప్తితో జరగాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రైవేట్ డిఎల్ఆర్ ఉద్యోగస్తులకు, యూనియన్ లీడర్లకు, నా తోటి అధికారులకు ఈరోజు సన్మాన గ్రహీతలు రామదాస్ గారికి వల్లాల డేవిడ్ రాలేదు, వారికి అందరికీ శుభోదయం అండి. సో ఈరోజు మనము ప్రతి నెల రిటైర్మెంట్ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. సో ఈరోజు యాక్చువల్లీ ఇద్దరు రిటైర్మెంట్ ఉన్నారు. అందులో వల్లాల డేవిడ్ గారు కూడా మంచి ఉద్యోగి. ఆయన నిన్ననే వచ్చి కలిసి తన యొక్క పర్సనైనటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటి రాలేనని చెప్పాడు. అతను కూడా చాలా మంచి ఉద్యోగి. ఆయన ఎటువంటి అంటే ఆయన కూడా దగ్గరగా ఒక 12-13 లీవులు కంపెనీకి వదిలేయడం జరిగింది. అంటే అంత సిన్సియర్గా డ్యూటీ చేయడం జరిగింది. ఇక మన రామదాస్ గారి విషయానికి వస్తే, అంటే నేను చాలా సంవత్సరాలు కూడా నేను ఆపరేషన్స్ ఇటు అసిస్టెంట్ మేనేజర్ ఉన్నా కానీ ఎప్పుడు కూడా నాకు పెద్ద పరిచయం లేదు. కానీ ఎలక్ట్రికల్ సెక్షన్కి వెళ్ళాక మటుకు కొంచెం నాకు ఆయన మీద అవగాహన ఉంది. అంటే ఎప్పుడన్నా ఎవరన్నా షఫుల్ చేయాల్సి వచ్చినా వీరన్న వచ్చి తను మంచి ఉద్యోగి, ఆయన తీయద్దు, యాక్చువల్లీ మెమో మజ్దూరు, కానీ మనం ఆయన సేవలు ఉపయోగించుకుంది ఎలక్ట్రికల్ సెక్షన్లో. సో అట్లా కొంచెం పరిచయం ఉంది. సో కొన్ని అనివార్య కారణాల వల్ల మనం మైన్ క్లోజ్ అయ్యడం మూలాన సత్తుపల్లి వెళ్ళడం జరిగింది. సరే మళ్ళీ మనం లెటర్ పెట్టాం 2 months బిఫోర్ కావాలని. సరే తను వచ్చాడు, కలిశాడు, ఎక్కడ చేస్తావని అడిగాను. సరే రిమైనింగ్ లాస్ట్ డేస్ నేను మళ్ళీ ఎలక్ట్రికల్ సెక్షన్కి వెళ్తా అంటే సరే ఎలక్ట్రికల్ సెక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఆయన మీద ఉన్న అభిమానం మొన్న ఇప్పుడు ఇందాక ఎలక్ట్రికల్ సెక్షన్ వాళ్ళందరూ వచ్చి సన్మానం చేయడంలోనే తెలుస్తుంది. తర్వాత ఇక తన కుటుంబానికి వస్తే అంత ఎమోషనల్ ఇదయ్యారు. సో మంచి పెంపకం అని చెప్పచ్చు పిల్లల్ని. ఎప్పుడైతే పిల్లలు మన యొక్క సంపాదన గురించి చూడరు, ఆలోచించరు, అడగరో అప్పుడే మన యొక్క పెంపకం గురించి తెలుస్తుంది. సో మన పెంపకం వల్లనే ఇదవుతుంది. తర్వాత నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే అన్నదమ్ముల అనుబంధం. ఈ రోజుల్లో ఒక గజం భూమి గురించే కొట్టుకునే ఈ పరిస్థితుల్లో ఇంత మంచి కలిసి ఉండడం అనేది మంచి ఇది. తర్వాత ఆయన రిటైర్మెంట్ని కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ కుటుంబ సభ్యులతోటి, మనవాళ్ళు మనవరాళ్ళు మంచి కుటుంబ సభ్యులతోటి ఇది కావాలని మన కోరుకుంటున్నాను. తర్వాత తను ఇంకో మాట అన్నాడు, ఏది డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, సింగరేణి మీద అలిగి నేను స్టేజ్ ఎక్కద్దు అనుకున్నానని. దీని మీద కూడా చిన్న క్లారిఫికేషన్ ఇస్తానండి. నేను సింగరేణిలోనే పుట్టాను. నా చిన్నప్పుడు నా క్లాస్మేట్స్ అంతా అప్పుడు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంది. చాలామంది పిల్లలు నా ఫ్రెండ్స్ మా నాన్న నాకు ఉద్యోగం నాకే వస్తుందని పెద్ద చదువు మీద వాటి మీద ఇంట్రెస్ట్ చూపిక అటు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ చేరినాక అప్పుడు కోర్టు బిల్డింగ్లు ఉండి అటు డ్యూటీలు చేయలేక వదిలేసిన వాళ్ళు. తర్వాత నా ఉద్దేశం చెప్తున్నాను, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ తీసేశాక మన సింగరేణి కార్మికుల పిల్లలు మంచి మంచి చదువులు మంచి మంచి పొజిషన్లకు వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా చూశాను. వాళ్ళ అమ్మాయిని కూడా బిఎస్సి బిఈడి ఎంబీఏ చదివినట్టుంది. బాబు అబ్బాయిని కూడా మంచి చదువు ఎంబీఏ చదివించాడు. సో సింగరేణి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక చిన్న జర్మనీలో సెటిల్ అయిన వాళ్ళని కూడా ఏదో ఒక స్వార్థంతో అంటే
తల్లిదండ్రి స్వార్థం, నా కొడుకు నా దగ్గరే ఉండాలన్న స్వార్థంతో ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కింద పెడుతున్నారు. సో నేను ప్రతి ఇంటర్వ్యూలో చూస్తున్నాను, అంత హైలీ ఎడ్యుకేటెడ్ అయి ఉండి మైండ్ లోపల ఒక బదిలీ వర్కరు, ఒక జనరల్ మజ్దూరు ఒకిస్తేనే ఆ తర్వాత ఆయన ఫ్యూచర్ అనేది ఏంటో డిసైడ్ అవుతుంది, లేదా ఓపెన్ కాంపిటీషన్లోనే సెలెక్ట్ కావాలి. కాబట్టి మన యొక్క ఇది అనేది మనకు ఆ దేవుడే రాసిస్తాడు. సో ఆయన మీరు సింగరేణిలో జాయిన్ చేసిన దానికంటే కూడా మంచిగా సెటిల్ అవ్వచ్చు ఫ్యూచర్లో. సో మీరు దాని గురించి ఇది కావద్దు. తర్వాత ఇటువంటి అంటే ఇది అదృష్టం అనేది నేను ఎందుకు అనుకుంటున్నానంటే, ఇట్లా ఆరోగ్యంగా అసలు ఇప్పటికి కూడా చూస్తే రిటైర్మెంట్ అయ్యే వ్యక్తిలాగా లేడు. అసలు మీరు చూడండి, అసలు ఇంకా అరౌండ్ 45 ఇయర్స్ అట్లా ఉన్న వ్యక్తిలాగానే ఉన్నాడు. సో ఇది కూడా రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది అది అందరికీ అవకాశం రాదు. ఆనందంగా రిటైర్మెంట్ పొందడం కూడా ఒకటి. ఇది ఇప్పుడు బోర్డు మెడికల్ వెళ్తారు, ఈరోజు రాత్రి రిజల్ట్ వస్తుంది, ఈయన బోర్డు మెడికల్ అయిందని, తెల్లారిపోతున్న ఆయన ఎవరు మనం ఎవరు. అసలు ఆయన సడన్గా బోర్డు మెడికల్ అనేటోడికి వాళ్ళకి ఫైనాన్స్ కానీ 2 నెలలు కానీ సరే అన్ని ప్రాబ్లమ్స్ మైండ్ మీదకి వస్తే తెల్లారికి మనం మాస్టర్ అయ్యాము, ఇటువంటి అవకాశాలు లేవు. సో బోర్డు మెడికల్ అనేది అది ఏమో తెలియదు. సరే ఎనీహౌ మీ అబ్బాయి బోర్డు మెడికల్ మీకు కాకపోయినా, మీ సింగరేణి ఉద్యోగం లేకపోయినా మంచిగా సెటిల్ కావాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇంకొకటి ఇందాక గోపకుమార్ గారు అన్నారు, మన మైన్ పర్మిషన్స్ గురించి అనేది మన చేతిలో లేదు, అది ఢిల్లీలో ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ మినిస్ట్రీ ఆఫ్ కోల్. సో గవర్నమెంట్ అనేది ఇప్పుడు చాలా మార్చేసింది రూల్స్ రెగ్యులేషన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన పైకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ చేయించుకోకపోతేనే వాడు పట్టుకొని 200 ఫైన్ వేస్తున్నాడు. అటువంటిది ఇంత పెద్ద మైండ్కి కొన్ని పర్మిషన్స్ రావాలి అంటే కొన్ని కండిషన్స్ చాలా ఎక్కువ పెడుతున్నారు. సో అవన్నీ కూడా మనము ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్ చేసి పంపుతున్నాము. సో పై అధికారులు కూడా చాలా దాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. సో ఈ ఒక్కరోజు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. సో 2024 జీరో యాక్సిడెంట్ మైండ్ కింద మనం జాగ్రత్తగా, ఏ చిన్న మనకి ఏం జరిగిన కుటుంబ సభ్యులు చాలా బాధపడతారు, ప్లస్ మైండ్ కూడా చికాకు. కాబట్టి మీరు సేఫ్టీగా నెక్స్ట్ ఇయర్ కూడా పనిచేయాలని కోరుకుంటున్నాను. సో అదేవిధంగా ఇంకొక విన్నపం ఏమనగా, రేపు 2025 న్యూ ఇయర్ మనది గవర్నమెంట్ సంస్థ. నిన్ననే మనకి సర్క్యులర్ ఒకటి వచ్చింది, అంటే మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం మూలాన 7 days సంతాప దినాల్లో ప్రకటించింది. కాబట్టి గవర్నమెంట్ సెక్టర్స్లో ఎటువంటి ఇది చేయకూడదని. కాబట్టి మీరు రేపు ఏమన్నా ఉంటే పర్సనల్గా చేసుకోండి, కానీ మైన్ ప్రిన్సీస్లో కేకులు తేవడం, కట్ చేయడం అట్లాంటివి రేపు మనం చేయొద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ మనకు ఆల్రెడీ సర్క్యులర్స్ వచ్చినాయి. సభ ముగిస్తున్నాం. ధర్మవతి రామదాస్ గారు సన్మానించడానికి పురస్కరించుకొని ఇక్కడ వచ్చిన మేనేజర్ గారికి, అలాగే యూనియన్ ప్రతినిధులు, తర్వాత బిడ్ సెక్రటరీ ఏఐటీసీ గారికి, బిడ్ సెక్రటరీ ఏఐటీసీ గారికి, కుటుంబ సభ్యులకి, అధికారులకు మరియు ఉద్యోగస్తులకు ధన్యవాదాలు. జై సింగరేణి. పదవి విరమణ పొందుతున్న సందర్భంగా ఇక్కడ విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. ఇంకో విషయం ఏంటంటే, మా పెద్దనాయనకి ఈరోజు ఇంతమంది వచ్చి రిటైర్మెంట్ చేస్తున్నారా అనే నమ్మకం. ఎందుకంటే ఆయన రిటైర్మెంట్ అయ్యి వయసు మేము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎలాంటి ప్రోగ్రామ్ ఉన్నా ఆయన చూసేటోళ్ళు మమ్మల్ని పక్కన పెట్టి, ఇప్పుడు ఆయనకి 2 పిల్లలు కాదు, ఎవరైనా వాళ్ళ పిల్లల లెక్క వేరేటోళ్ళని నార్మల్గా చూసే రోజుల్లో కూడా మేము ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా చూసుకుంటూ, వాళ్ళ పిల్లలకి ఇచ్చేంత ప్రేమని మాకు కూడా పంచుకుంటూ, ఇలాంటి విషయంలో ముందుండి నడిపించే మా పెళ్ళాయనకి, అదేవిధంగా మా పెద్దమ్మ, ఈరోజు మా పెద్దమ్మకు కూడా పదవి విరమనే అనుకోవాలి. ఇన్ని రోజులు మా పెళ్ళాయనతో రాత్రి పగలు కష్టపడి మమ్మల్ని అందరినీ ముందుండి నడిపించి, ఇంకా వాళ్ళ కష్టమో చెప్పలేము. వాళ్ళు నేను చూసినంత మట్టికి, నాకు తెలిసినంత మట్టికి వాళ్ళు వాళ్ళ కష్టానికి పాదాన్ని ఇంత కష్టం వచ్చినా కానీ ఎవరికి చెప్పుకోకుండా వాళ్ళని చూసుకుంటూ అందరినీ నడిపించుకుంటూ మమ్మల్ని ఇంత ముందుకు నడిపిస్తున్న మా పెద్దనాన్నకి ధన్యవాదాలు, యాజమాన్యానికి థ్యాంక్ యూ.
ఫ్యామిలీ పార్టీ. లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టిల్ తో పనిలే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో తగ్గలే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి వెయ్యలక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళ, ఏ ఫారెన్ నో వెళ్ళాల, మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగే దేవుడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో, సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే. కింద పడి దొల్లేస్తావో, గాలిలో కంతేస్తావో, పైత్రమంతా చూపించే అంతా మన ఇల్లే. జీన్స్ ప్యాంటేసుకున్నా, అరే రింగా రింగా చేసుకో, అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పుకే అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. సిద్ధంగా ఎక్కు నీకే పంచంగా, నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే. మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా, కారమే మైనస్ అయినా, ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే. ఏ బౌండరీలే లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో, అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party.
అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కనులు వేరు చూపులు ఒకటే తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటే ఎదలు వేరు స్పందన ఒకటే పెదవిలోని ప్రార్థన ఒకటే ఒకరికన్నా ఇష్టం ఒకరే కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను సమభావం అన్నది సంసారం అయినది మా ఇల్లు మమతాలయం కవిలేని కవితాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కునుకులేని వాకిలి మాది అలకలేని అరుగే మాది మరకలేని మనసే మాది తెరలు లేని తలుపే మాది గొడవ లేని గడపే మాది కరువు లేని కరుణే మాది ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా మా ఇల్లు మంత్రాలయం అనుబంధ గ్రంథాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మ సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడా సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడా సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడా సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడా ఎగిరి దూకితే అంబరమందరా ఇంతకు మించిన సంబరం ఉంటదా ఎన్నడు చూడని ఆనందములోన రెలా రేల రెలా రేల మనసూర కలసేనా అంతే లేని సంతోషాలు మన సొంతమయ్యేనా సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడా సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడా
నాన్న దండం పెట్టుకోమంటావు నాన్న? అడిగినవన్నీ ఇస్తాడు కాబట్టి. అన్ని ఇచ్చేవాడిని దేవుడు అనరు, నాన్న అంటే. వేల వేల వెన్నెలలే నవ్వులుగా మారి పెదవుల పైనే విరబూసాయేమో, చుట్టూ ఉన్న వాళ్ళే నీ చుట్టాలు ఈడా, ఇంతకన్నా స్వర్గం ఇంకేడా లేదో. ఇల్లే చూస్తే ఇరుకురో, అల్లుకున్న ప్రేమలు చెరుకురో, తన హృదయం కోటరో, నువ్వే దానికి రాజురా. రేలా 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 రెక్కల గుర్రము నెక్కాల, లెక్కలేని ఆనందాన సుక్కలు తెంపుకు రావాలా. ఏం రా మీ బాబాయ్కి పెట్టావారా? బాబాయ్ అరే మీ నాయన నువ్వు విమానం ఎక్కిస్తలేదు తెలియదు, నేను మాత్రం ఖచ్చితంగా ఎక్కిస్తారా. ఐ లవ్ యూ బాబాయ్. ఏ విమానం బాయ్ 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 బాయ్. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. చరితలు ఎన్నడు చూడని మమతల గూడే వీధిరో, సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు మించి అది లేదురో. రేలా 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 నీదే నింగి నేల, నిత్యం పండగల్లే బతుకు జన్మే ధన్యమయ్యేలా. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే. ఇంటి పేరు ఉల్లాసమే, సొంత ఊరు సంతోషమే, కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే. అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే, తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట, అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే.
అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే గుమ్మంలోనే వాలేనంట దేవాలయం చిన్ని చిన్ని కోపాలన్నీ చిల్లుబుర్రు తాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా కన్నులతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ